ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. మరి ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభువును ప్రేమించని వాడు శపింపబడునుగాక అని పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే మనము గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మరి 19వ వచనాన్ని మనం వాక్యాన్ని చూచినట్లయితే, నేడు మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏంటంటే అనేకులు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో వారి యొక్క హృదయాలు కఠినపరచుకున్నట్లు, వారి యొక్క మనస్సులను కఠినపరుచుకుంటున్నారట. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరిశోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడే అని పౌలు చెప్తా ఉన్నాడు. ఆ దినాన మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ప్రేమించి మరి వారు పెట్టిన మొరలకు ఆయన దిగివచ్చి మోషేను వారి కొరకు పంపించినాడు. మోషే ద్వారా ఇశ్రాయేలులకు మరి విమోచన దేవుడు కలగజేసినాడు. అంత బానిసత్వం నుంచి, కఠిన బానిసత్వం నుంచి ఈ యొక్క లోక సంబంధమైన పాపభూయిష్టమైన ఆ యొక్క ఐగుప్తు నుంచి దేవుడు మరి వారిని విడిపించి మరి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి వారు పరీక్షించి పరిశోధిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయాలోచనలు మరి వారు తప్పిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మార్గాలు వారు తెలుసుకోలేకపోయారు. వారు ప్రేమించటం లేదు దేవుణ్ణి. చెప్పాలంటే వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న కన్నీటిని బట్టి వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినారు. కానీ నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఏ మానవుడు ప్రేమించనంతగా దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క బానిసత్వపు నుంచి మరి ఈ చీకటి బ్రతుకు నుంచి దేవుడు మమ్మల్ని విమోచించినాడు అని ఆ ప్రజలు మరి దేవుని యొక్క ఆలోచనలు కనుగొనలేక దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోతూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎందుకు చెప్పాడంటే దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం వారి లోపల ఉన్నది. కాబట్టి వారు అరణ్యంలో నశించిపోయినట. కావున ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడో మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. వారు దేవుణ్ణి ఎంతగానో శోధించినారో మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని ప్రేమించే హృదయము వారి లోపల లేదు. ఎంతసేపు మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చావు, మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి మాంసం లేదు,
అని దేవుని పైన సనగడం, దేవుని సేవకుల పైన సనగడం మాత్రమే వారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమను వాళ్ళు కనుగొనలేకపోయారు. ఇశ్రాయేలీలు మరి దేవుని బిడ్డల్ని మరి దేవుడు చంపగలుగుతాడా అండి? తన ప్రజల్ని దేవుడు చంపడానికి ఆ యొక్క అరణ్యంలోకి తీసుకొని రాలేదు. దేవుడు మరి చంపకుండానే వాళ్ళు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో వారే చనిపోయేవారు. దేవుడు ఎంత ప్రేమమయుడైతే ఆ కఠిన బానిసత్వం నుంచి వారిని బయటికి తీసుకొని రాగలుగుతాడు. ఆయన యొక్క ప్రేమను వాళ్ళు మరి కనుగొనలేదు. ఆ యొక్క ప్రేమ యొక్క హృదయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టే వారు దేవుని యొక్క హృదయ ఆలోచనను వారు గ్రహించలేకపోయారు. వారు దేవుని సేవకునికి ఎదురు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారు అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు దేవుని కోపానికి. ప్రియులారా, మరి ఆ దినాలలో మరి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో మరి నశించిపోయినారు. అయితే పౌలు అంటా ఉన్నాడు, మరి అలాంటి దుష్ట హృదయము, మరి దేవుని విడిచిపోయి ఉన్నట్టు దుష్ట హృదయం మీలో ఏమైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కనకరించబడకుండానట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చేయాలట అంటే, అప్పుడు అలా ఉన్నారు కాబట్టి ఈ పాపం వలన కలుగు భ్రమ చేత మనలో ఎవడు కఠినపరచబడకుండానట్లుగా నేడు అను దినం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలంట. అంటే పాపము వలన కలుగు ఆ భ్రమ ఏం చేస్తుందంటే దేవుణ్ణి ప్రేమించకుండా చేస్తూ ఉంటుంది, దేవుని యొద్దకు రాకుండా చేస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి 16వ వచనంలో పౌలు అంటా ఉన్నాడు, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడే ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. అరణ్యంలో వారి శవములు అరణ్యంలో రాలిపోయాను కదా. ఎవరి మీద ఆయన కోపగించాడంటే దేవుడు ప్రేమించి ఆ బానిసత్వం నుంచి తీసుకొని విడిపించిన తన బిడ్డలపైన దేవుడు కోపగించాడు. ఎందుకంటే వారి హృదయాలలో మరి పాపం వలన కలుగు భ్రమ చేత మరి దేవునికి వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబంలోని వారు అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే పాపం వలన కలుగు భ్రమ చేత కొన్నిసార్లు దేవునికి అవిధేయులుగా ఉంటా ఉన్నారు. అంటే దేవుని మాట వినరు, దేవునికి కోపం పుట్టిస్తూ ఉంటారు. వారు చేస్తున్న పనులను బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి, వారు ఆలోచిస్తున్న తలంపులను బట్టి, వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి దేవునికి కోపం పుట్టిస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉన్నదంటే పాపం వలన కలుగు భ్రమ చేత. కాబట్టి నేటి కుటుంబాలలో మరి అనేక మంది అనారోగ్య పాలవుతూ ఉన్నారు, అనేక మంది మరి కృషించిపోతూ ఉన్నారు. కారణం ఏంటిదంటే మనల్ని మనము మరి పరిశీలన చేసుకోవాలి. పాపం వలన కలుగు భ్రమ చేత మనము దేవునికి మరి విరోధంగా ఏమన్నా చేస్తూ ఉన్నామా, మన కుటుంబంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నదా అని మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ఏం చేస్తూ ఉన్నారంటే వారి శవమును అరణ్యంలో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారి గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. ఏమంటా ఉన్నాడు? వారి యొక్క
అవిశ్వాసము, వారి యొక్క అవిశ్వాసము చేత వారి అవిధేయులై ఉన్నారు కాబట్టి వారి యొక్క అవిశ్వాసము చేత వారు ప్రవేశించలేకపోయారు. అంటే పిట్టలు రాలిపోయినట్టు మరి అరణ్యంలో రాలిపోయినారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని మరి మనం ఏ విధంగా దేవుని కొరకు మలుచుకుంటున్నాం? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూచినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఫుట్నోట్లో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయననే ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పిలిచాడు. మనం ఆయనను ప్రేమించినవని కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి సకలమైన ఉపద్రవాల నుంచి, సమస్తమైన ఉపద్రవాల నుంచి, కష్ట నష్టముల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని మరి శిక్షించే దేవుడు కాదు. దేవుడు శిక్షిస్తున్నాడు, దేవుడు నీకు ఒక ముళ్ళును పెడతా ఉన్నాడంటే దేవునికి నువ్వు అవిధేయుడుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ యొక్క ప్రవర్తనలో నువ్వు మార్పు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తిరిగి నీ పాపము నుంచి, నీకు అవిధేయ స్థితుల నుంచి దేవుని వైపు తిరుగుతావో అప్పుడు ఆ ముళ్ళును దేవుడు తీసివేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమే ఉన్న దేవుడు, ఆయననే మరి ప్రేమగల దేవుడు. కాబట్టి ఏం చేయాలంట? దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే వాడు శపింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి కీర్తనల గ్రంథము మనం 1వ అధ్యాయము 12వ వచనం మనం చూచినట్లయితే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మనం ఏం చేయాలంట? కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేని ఎడల ఆయన కోపించును. మనం ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేటి దినాలలో ప్రియులారా, మనం ప్రేమించిన అన్నదమ్ములు, అక్క చెల్లెలే మన పైన పగను, ద్వేషను పెంచుకుంటూ ఉంటారు. మన స్నేహితులు పగను, ద్వేషమును పెంచుకుంటూ ఉంటారు. నేటి దినాలు అలా ఉన్నాయి. మన స్నేహితుని కంటే ఎక్కువగా మనం బాగుపడినట్లయితే, మన అన్నదమ్ముల కంటే ఎక్కువగా మనం మంచిగున్నట్లయితే, మన అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా మనం బాగుపడినట్లయితే వాళ్ళు ఓర్వలేరు, వాళ్ళు సహించలేరు. ఎందుకంటే వాళ్ళకంటే మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచినందుకు వాళ్ళు అసూయపడతా ఉంటారు. అలాంటి ఈ దినాలలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. దేవుడు పాదాల సన్నిధికి మనము చేరాలి. అందుకే దేవుడు తన స్వరూపమందు మనల్ని నిర్మించినాడు గనుక, సృష్టించినాడు గనుక, చేసినాడు గనుక మనం ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని శపించే దేవుడు కాదు, మనల్ని శిక్షించే దేవుడు కాదు.
శిక్షిస్తాడు. తండ్రి తన కుమారుని శిక్షించినప్పుడు, తప్పు చేసినప్పుడు తన కుమారుని శిక్షించినట్లుగా శిక్షిస్తాడు. ఎందుకంటే మంచి మార్గంలోకి రావాలని. మంచి మార్గంలో లేకపోతే తండ్రి తన కుమారుని శిక్షిస్తాడు. అట్లాగనే దేవుడు కూడా మరి శిక్షిస్తూ ఉంటాడు, దారిలో పెడతా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోకము మరి పాపంతో నిండిపోయినప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు తన సొంత కుమారుని శిలువ మరణానికి అప్పగించినాడు. తన్ను తాను మరి రిక్తునిగా చేసుకొని శిలువ మరణాన్ని మరి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చినాడు. నీవు నరకానికి వెళ్ళకుండా, నీవు అగ్నిలో మరి పడకుండా, నీ పాపాలను బట్టి నువ్వు నశించిపోకుండా, నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు మరి నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుని శిలువ మరణానికి అప్పగించినాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుతురు గాని నేను మిమ్మల్ని మరువను. స్త్రీకి పుట్టిన మరి తన కుమారుని ఒక స్త్రీ మర్చిపోవచ్చు. మరి లోకంలో చూసినట్లయితే అనేక మంది స్త్రీలు అప్పుడే పుట్టిన బిడ్డల్ని రోడ్డు మీద పడేయడం, ముళ్ళ పొదలలో పడేయడం, పెంటకుప్పలో పడేయడం మనం గమనిస్తూ ఉన్నాం. వారు అలా పాడేస్తూ ఉన్నారంటే ఒకటి తెలియకుండా మరి పాపం చేసినందువలన, లేకపోతే ఈ మధ్యలో ఆడపిల్ల పుట్టిందని పడేయడం ఇష్టం లేదని, ఇలా జరుగుతున్న సందర్భంలో తల్లైన తన పుట్టిన బిడ్డను మరుస్తుంది కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమే ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తాను, ఆయనను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా ఆయన చేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ఒకవేళ ప్రేమించినట్లయితే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తా ఉంటాడు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను మరి దీవిస్తాడు. నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు చెప్పినట్లుగా మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:22లో చెప్పినట్లుగా దేవుడిని ఎవడైతే ప్రేమింపకుంటాడో, ప్రభువుని ఎవడైతే ప్రేమించాడో వాడు శాపగ్రస్తుడు. అంటే ఇన్ని ఆశీర్వాదాలను, ఇంత మంచి మరి పరలోక రాజ్యాన్ని వాడు పోగొట్టుకుంటాడు. కాబట్టే వాడు శాపగ్రస్తుడు. పరలోకమందున్న దేవుడే మరి నీ కొరకు దిగొచ్చి నీ పాపముల కొరకు శిలువ మరణం పొంది ఆయన నిన్ను పాపము నుంచి మరి విడిపించడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం ప్రేమిద్దాం. ఆయన అపారమైన ప్రేమను మనం పొందుకొని దేవుని బిడ్డలుగా ముందుకు సాగుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.